ఈరోజు అయితే మనం వైజాగ్ లో గాడ్ వాస్ మోర్ డేంజరస్. ఈరోజు అయితే మనం వైజాగ్ లో ఉన్న కాలభైరవ టెంపుల్ కి వెళ్దామని పొద్దున్నే రెడీ అయిపోయాం. పొద్దున్నే స్నానం చేసి రెడీ అయిపోయాం. ఇప్పుడైతే రూమ్ బయట రోడ్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతానికి అయితే నడుస్తున్నాం. మన రాజన్న కూడా వస్తున్నాడు. అన్నా ఇక్కడన్నా అలాగే మన రామనాయుడు కూడా పక్కనే ఉన్నాడు. మరి రామనాయుడు అంటే తెలుసు కదా, మొన్న రామనాయుడు స్టూడియోకి వెళ్ళి వచ్చాం. చాలా కూల్గా ఉంది. ప్రశాంతంగా పొద్దున గుడికి వెళ్తే చాలా బాగుంటదంట. ఇప్పుడైతే మనం రోడ్ క్రాస్ చేస్తున్నాం. వెనకాల రాజన్న కూల్గా కూర్చున్నాడు. విశాఖపట్నం సమీపంలో ఉన్న శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం అనేది ఒక పురాతన శైవ దేవాలయం. ఇది సింహాచలం కొండల అడవుల మధ్యలో సింహాచలం దేవస్థానానికి సమీపంలో సొంట్యం రోడ్డుపై ఉంది. ఈ దేవాలయం అత్యంత రహస్యమైన దేవాలయంగా పరిగణించబడుతుంది. సింహాచలం నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొత్తానికైతే టెంపుల్ దగ్గర వచ్చేసాం. ఈరోజు సాటర్డే కావడంతో భక్తులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. సాటర్డే సండే అయితే ఎక్కువగా రద్దీ ఉంటుంది. వెహికల్స్ అయితే బయటనే పార్క్ చేయాల్సి ఉంటుంది. మనకు పూజ సామాగ్రి కావాలనుకుంటే బయటనే షాపులు ఉంటాయి, బయటనే కొనుక్కోవాలి. లోపల అయితే ఏం దొరకవు. కాలభైరవ స్వామి టెంపుల్కి రావడానికి అయితే మనకు సింహాచలం నుండి అయితే 7-8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనం ఈ దేవాలయానికి ఎంట్రీ అవ్వే ముందే మనకు హెచ్చరిక ఉంటుంది. భైరవ స్వామి భక్తులకు విజ్ఞప్తి, స్వామివారిని దర్శించుకోవడానికి కాలినడక మాత్రం వెళ్ళి దర్శించుకోవాలి. ఎటువంటి వాహనములు లోపలికి వెళ్ళకూడదని అనుమతి లేదని ఉంటుంది. ఎంట్రీ నుండి ఎండింగ్ వరకు అయితే మొత్తం మట్టి రోడ్డే ఉంటుంది. సుమారు 1 కిలోమీటర్ కాలినడక నడవాలి. దర్శనం సమయం వచ్చేసి మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ఎందుకంటే దేవాలయం అడవి ప్రాంతంలో ఉండడం వల్ల భక్తులు కూడా వెళ్ళడానికి భయపడతారు. అందుకే 6 అవగానే టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తారు. ఈ దేవాలయం విశాఖపట్నం సమీపంలో ఉన్న శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం అనేది ఒక పురాతన శైవ దేవాలయం. ఇది సింహాచలం కొండల అడవుల మధ్యలో సింహాచలం దేవస్థానానికి సమీపంలో సొంట్యం రోడ్డుపై ఉంది. ఈ ఆలయం భక్తులచే వైజాగ్లోని అత్యంత రహస్యమైన దేవాలయంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం చోడగంగ వంశ పాలకులచే నిర్మించబడినట్టు భావించబడుతుంది. వారు కళింగ ప్రాంతంలో అనేక శైవ దేవాలయాలను నిర్మించారు. ఈ దేవాలయం అడవి ప్రాంతంలో ఉండడం వలన చాలా ప్రశాంతంగా, చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ ఆలయం శివుని ఉగ్ర రూపమైన కాలభైరవుని ఆరాధించడానికి ముఖ్యమైన స్థలంగా పరిగణించబడుతుంది. భక్తులు తమ భయాలను తొలగించడానికి, శత్రువులను రక్షణ పొందడానికి మరియు శుభ ఫలితాల కోసం ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఆలయానికి చేరుకోవడానికి సరైన మార్గం లేదు, మట్టి మార్గం మాత్రమే ఉంది. భక్తులు కొంత దూరం నడవాల్సి ఉంటుంది. చల్లగా ఉంటామన్నా, నూరేళ్ళు చల్లగా పుణ్యం ఉంటుంది. మీకు పుణ్యం వస్తుంది అందరికి. శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు అయితే కార్తీక మాసం, మహాశివరాత్రి, అమావాస్య రోజులు భక్తులు ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు. అప్పుడే భక్తులు కూడా చాలా ఎక్కువ మంది వస్తుంటారు. వీడియోస్ అయితే తీయొద్దని చెప్పారు, కానీ మీకు చూపించడం కోసం చాలా రిస్క్ ఇచ్చేసి మరి తీసాను. చూసారు కదా శ్రీ కాలభైరవ స్వామి విగ్రహాన్ని. అంతకు మించి నేను వీడియో తీయలేదు, చాలా రిస్క్తో తీసాను.
అప్పుడు పెరుగుతుంది స్ట్రెంత్. లొకేషన్ బాగుంది తీసిన బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వచ్చాం ఫ్రెండ్స్ కాలగూరు టెంపుల్ కి. వచ్చానా నేను మా గ్యాంగ్ అందరం అలా సరదాగా పెరుగులో. మనోడైతే మంచి మనసు గలవాడు. గుడిలో ఉన్న ప్రతి అందరికి రూపాయి వేసుకుని వస్తున్నాడు. ఎంతో మొత్తానికి అయితే కాలభైరవ స్వామి టెంపుల్ దర్శనం అయిపోయింది. ప్రెజెంట్ అయితే ఇప్పుడు గేట్ బయట ఉన్నాం, వెళ్ళిపోతున్నాం. మొత్తానికి అయితే ఫ్రెండ్స్ అందరు వచ్చాం, వెళ్దాం అనుకున్నాం. మొత్తానికి అయితే కాలభైరవ టెంపుల్ అయితే స్వామి చూస్తే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళిపోతున్నాం. పొద్దున టిఫిన్ కూడా తినలేదు కాబట్టి ఇప్పుడైతే వెళ్ళి టిఫిన్ తిన్న తర్వాత మరి ఏం చేయాలో ఆలోచించాలి. మన దగ్గర పైసలు కూడా లేదు, దారిలో అందరూ ఆడుకునే వాళ్ళు ఉన్నారు, కానీ మన దగ్గర ఏం చేస్తాం, బ్యాచిలర్స్ అసలు తిండికే తికనం లేదు, మరి ఏం చేస్తాం. సర్లేకనా ఇవన్నీ ఎందుకులే కానీ మరి చూస్తాం. మరి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తున్నా. బాయ్, సీ టాటా, బాయ్ బాయ్. అన్న హోటల్ మీదనన్నా? మా వద్దన్న కొత్తగా పెట్టాడు. ఆహా, లాభం అది బాగా ఉందన్నట్టు. ఎప్పుడు నుంచి అన్న స్టార్ట్ చేశారు? ఒక 1 month అన్న. గిరాక్ 3,000 దాకా. 3,000 దాకా. ఎట్లా ఉందన్నా? అన్నా సూపర్ అన్నా. నానే కూడా మనతోనే కూర్చొని అందరు కూల్ గా కూర్చొని టిఫిన్ తింటున్నారు. టిఫిన్ బాగుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడైతే మనం టిఫిన్ తిందాం. వీడియోలు తీసి కాసేపు